యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించెను. ఆయన తన శిష్యులతో అనేక గ్రామాలకు వెళ్ళుచుండెను. ఒకనాడు ఒక పరిసయ్యుల అధికారి యేసుక్రీస్తును భోజనానికి పిలిచెను. ఆయనతో పాటు అనేకులు ఆ భోజనానికి పిలువబడిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు బోధనలు ఈ లోకంలో మనం ఎలా జీవించాలో తెలియజేస్తాయి. మనలను మనం హెచ్చించుకోవడం వలన మనలను మనమే తగ్గించుకుంటాము. అందుకే మనకున్న ధనమును బట్టి, జ్ఞానమును బట్టి లేదా చదువును బట్టి మనం హెచ్చించుకోవద్దు. రాజైన దావీదు దేవుని ముందు ఎంతో తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు దావీదును గొప్పగా హెచ్చించాడు. తనను తాను హెచ్చించుకున్న పరిసయ్యుని ప్రార్థన వ్యర్థమైపోయింది. కానీ తనను తాను తగ్గించుకున్న సుంకరి ప్రార్థన దేవుని సన్నిధి చేరింది. అందుకే క్రీస్తు మార్గంలో నడుస్తున్న మనం క్రీస్తు వలె తగ్గింపు జీవితం కలిగి జీవిద్దాం. కంటత వాక్యం: తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. మీకు ఒక ప్రశ్న: తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? బైబిల్ రెఫరెన్స్: లూకాసు వార్త 14వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు.